లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? క్లియర్గా ఉంది సార్. సార్ ఓకే సార్, ఓకే ఓకే. డియర్ లీడర్స్, ఈరోజు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనందరికీ అవసరమైన టాపిక్, మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన టాపిక్. ఎందుకనగా అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో చాలామంది మనకు కొంచెం సక్సెస్ కాకపోవడానికి, అదేవిధంగా ఫెయిల్యూర్ కావడానికి మనం చేసినటువంటి పొరపాట్లు ఏం చేస్తున్నాం, దాన్ని ఎట్లా ఫుల్ఫిజ్గా చేయాలి, దాన్ని ఎట్లా పాజిటివ్గా మలుచుకోవాలో విత్ ఎగ్జాంపుల్తో కొటేషన్స్ మనం అందరం కూడా నేర్చుకొని ఈ యొక్క మహాలక్ష్మి మంత్రాలు కావచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్లో కావచ్చు, మనం చేసే బిజినెస్లో కావచ్చు, ఏ విధంగా సక్సెస్ కావాలో ఒకసారి మనం అందరం కూడా తెలుసుకున్నాం సార్. ఎందుకంటే మనం చేస్తున్న పనిలో మనం చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా మన మీదనే డిపెండ్ అయి ఉంటుంది, మనం చేసే పొరపాటు వల్ల డిపెండ్ అయి ఉంటుంది. చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకొని చిన్న చిన్న లోటుపాట్లు మనం తెలుసుకొని మనం గనక చేయగలిగామంటే 100% ఈ యొక్క యజ్ఞంలో నుంచి మనం విజేతలమవుతాం సార్. ముందుగా మేజర్గా మనం ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్తోనే స్టార్ట్ చేద్దాం. ఫెయిల్యూర్స్ దానికి ఆపోజిట్లు వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చిందే అవుతుంది. కాబట్టి మనము సక్సెస్ రావడం లేదంటే కారణాలు తెలుసుకున్నాం. మనము కారణం అండి కాలం కాదు సార్, సమయం. ఎందుకంటే మనం చేసే 7 పొరపాట్ల వల్ల ఈ యొక్క సక్సెస్ అనేది మన దరిదాపు చేరదు. అది మనం పాజిటివ్‌గా మనం ఫెయిల్యూర్ అవుతున్నాం సార్. ఇందులో మనము దాన్ని ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్‌గా మనం చేయగలిగామంటే 100% ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్‌లో, మహాలక్ష్మి మంత్రాలు, డైరెక్ట్ సెల్లింగ్‌లో, అందులో మన ఎస్పెషల్లీ మన కేవా కైప్ ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి ప్రధాన కారణం సార్. ఫస్ట్ కారణం ఒకసారి పొరపాటు చేద్దాం మనం. ఆలస్యం చేయడం. ఎందుకంటే మీ అందరికి కూడా పదే పదే చెప్తూ ఉంటాను. మనకు ఈ మంత్ టార్గెట్ మనం వచ్చింది డే 1లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనం దాన్ని మీ అందరికీ కూడా తెలుసు, 4 ఆఫర్‌లు మనకి ఇస్తూ ఉన్నాడు. ఈ 4 ఆఫర్‌లో కూడా కట్ ఆఫ్ వైస్ మనము 1000 బిజినెస్ పాయింట్‌లకు, 1000 బిజినెస్ పాయింట్‌లకు, 1000 బిజినెస్ పాయింట్‌లకు, 1000 బిజినెస్ పాయింట్ 4 కట్ ఆఫ్‌ల వైస్ చూసుకున్నప్పుడు సెల్ బిజినెస్ పాయింట్ ఆఫర్ ఇస్తున్నాడు. దాన్ని ప్రామాణికంగా తీసుకొని మనం వచ్చిందే ప్రణాళిక రచించుకొని మనం అమ్మే ప్రొడక్ట్, మన నచ్చిన ప్రొడక్ట్ ఎఫ్ఎంజీసీ కావచ్చు, హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ ఏ విధంగా ఏ ప్రొడక్ట్లు కావాలన్నా కూడా మనం అమ్మే ప్రొడక్ట్‌లు బట్టి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని దాన్ని ఒక ప్రణాళిక రచించుకోవాలని పదే పదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 29 రోజులు రేపు చూద్దాం, ఈ కట్ ఆఫ్ చూద్దాం, సెకండ్ కట్ ఆఫ్ చూద్దాం, థర్డ్ కట్ ఆఫ్ చూద్దాం, ఫోర్త్ కట్ ఆఫ్ చూద్దాం, నెల అయిపోతుంది. దానివల్ల మనం ఆలస్యం చేస్తాం. ఆలస్యం చేసి లాస్ట్ మొమెంట్‌లో ఏమొస్తుందంటే మనం చెప్పింది వినకన్నా నెగ్లిజెన్స్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనం ఆలస్యం చేస్తాం. తర్వాత లాస్ట్‌లో టెన్షన్ పడతాం. అప్పుడు మనకు ఓపిక ఉండి ఒకవేళ ఏమన్నా మన దగ్గర వచ్చింది పేషెంట్‌లకు మనం తిరగలేకన్నా కావచ్చు, అదే విధంగా మనం వచ్చి నెగ్లిజెన్స్ చేస్తే ఆలస్యం చేసినామంటే ఈ మంత్ మనం కొలాప్స్ అయిపోతాం. అదే విధంగా ఆఫర్ అన్నీ కోల్పోతాయి. ఇయన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మనం ఈ రోజైనా చేయాల్సిందే, లాస్ట్ టైమ్ చేయాల్సిందే. మీకు పదే పదే చెప్తూ ఉంటాను సార్. కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ కట్ ఆఫ్ ప్రతి ఒక్కరు కూడా 400 బిజినెస్ పాయింట్ మనం చేయాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ కట్ ఆఫ్‌కి ఏం డ్రాప్ ఉందని చూసుకొని, అదే విధంగా డైరెక్ట్‌గా మనము సెల్ఫ్ వచ్చింది 1000 బిజినెస్ పాయింట్ అప్డేట్ చేసుకున్నామంటే, మనకు డ్రాప్ వస్తుందని మనం ఎందుకు అనుకోకూడదు. మనకు రూ. 950 వర్త్ ప్రొడక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది. అది ఎందుకు మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ మనం డే 1 ప్లాన్ చేసుకున్నామంటే ఇబ్బంది రాదు. కానీ కొంతమంది తెలుసో తెలియక ఏం చేస్తారంటే ఇప్పుడేమో చెప్పినప్పుడు అప్లై చెప్పినప్పుడు ఇప్పుడు 400 పాయింట్లు కొడతారు. మళ్ళీ కట్ ఆఫ్ అయిపోయిన మరుసటి రోజు వచ్చిందే, మళ్ళీ వచ్చింది 600 పాయింట్లు కొడతారు. అప్పుడు మ్యాచ్ కాదు. పాయింట్ మీకు డ్రాప్ రాదు. అదేదో ముందే చేస్తే ఆలస్యం చేయకుండా ఈరోజే మన ప్రణాళిక రచించుకొని మీకు తెలియకపోతే అప్లైన్ దగ్గర కూర్చొని మీరు ప్లాన్ చేయగలిగారంటే ఖచ్చితంగా మనం అందరం కూడా సక్సెస్ అవుతామండి. అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఆలస్యం అనేది చేయకూడదు ఏ విషయంలో కూడా. ఎందుకంటే మనం ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే ప్రణాళిక ఎప్పుడూ పోస్ట్‌పోన్ ఉండకూడదు. నెట్వర్క్‌లో సక్సెస్ కావడానికి ప్రధానంగా డెడికేషన్ ఉండాలా. రేపు పని ఈరోజే చేయాలా, ఈరోజు పని సాయంత్రం పని ఈరోజు మార్నింగే చేయాలా అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం 100% సక్సెస్ అవుతాం సార్. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఈ నెల పోస్ట్ పోన్ అనేది వన్స్ ఒకసారి పోస్ట్ పోన్కి అలవాటు పడినామంటే మళ్ళీ పోస్ట్ పోన్ మన తాటుకు వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. పుణ్యకాలం గడిచిపోతుంది. అలాగా మనకు వచ్చిన రోజులు గడిచిపోతాయి, వారాలు గడిచిపోతాయి, నెలలు జరిగిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి. దానివల్ల మనకు వచ్చింది చాలా నష్టం వస్తుంది. సమయం మళ్ళీ తిరిగి రాదు. ఆ విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మనం ఒక రోజు వేస్ట్ చేసినామంటే ఆ రోజు మళ్ళీ తిరిగి రాదు. కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు అయినా కూడా మీరు ఎందుకు సక్సెస్ కాగలరు అని మనం పాజిటివ్ మైండ్ సెట్‌తో ప్లాన్ చేసుకొని మనం వెళ్ళగలిగామంటే మనం అందరం కూడా ఖచ్చితంగా ఎందుకు సక్సెస్ కాకూడదు అని మనం ప్రణాళిక రచించుకొని మన మైండ్లో పాజిటివ్ థింగ్తో వెళ్ళామంటే 100% మనం సక్సెస్ కాకూడదు అవుతామండి. కాబట్టి ఆలస్యం అనేది చేయకుండా ఖచ్చితంగా ఈ నెలలో ఈ కట్ ఆఫ్కి ఈరోజు ఈ కట్ ఆఫ్కి మనం వచ్చింది ఈ కట్ ఆఫ్ ప్లాన్ చేసుకోవాలి. ఈ మంత్ టార్గెట్ ఈ మంత్లో చేసుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తూ ఉంటాను పదే పదే. ఆల్రెడీ ఈసారి మీకు సీనియర్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళకు ఏ టీంలో 25,000 బిజినెస్ పాయింట్లు, బి టీంలో 25,000 బిజినెస్ పాయింట్ చేస్తే క్యాష్ అవార్డ్ ఇచ్చారు, మార్చారు. ఆ విషయం మీ టీంలో ఎంతమంది ఉన్నారు సీనియర్ లోపల మనం ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా రెగ్యులర్‌గా మీ అందరికీ కూడా మళ్ళీ సీనియర్ మేనేజర్ 10,000 బిజినెస్ పాయింట్ చేస్తే మనకు ట్రిపుల్ స్టెమ్ సెల్ టాబ్లెట్‌లన్నీ ఫ్రీగా ఉన్నారు. అది కాక మళ్ళీకొచ్చింది మన గోవా టూర్ కూడా ఉంది. అదేవిధంగా మీ అందరికి కూడా సింగపూర్ టూర్ కూడా మనకొచ్చింది. ఈ మంత్, నెక్స్ట్ మంత్ ఉంది. అది దాన్ని కూడా ఒక ఇంతకుముందు మీకొచ్చింది ఒక బిజినెస్‌తో 4 మనకు బెనిఫిట్ అవ్వడానికి మీ అందరికి కూడా ప్లాన్ చెప్పడం జరిగింది. దాన్ని మనము యాక్షన్ గోల్ అనేది ప్రిపేర్ అయిపోవాలా. ఆ యాక్షన్ ప్రకారం మనం ప్లాన్ చేసుకొని టాప్ టార్గెట్ ఏదుంది? మనకు సింగపూర్ టూర్ ఉంది. ఆ సింగపూర్ టూర్‌ని బేస్ చేసుకొని మీ టీమ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు సీనియర్ మేనేజర్‌ల ఒక ప్రణాళిక తీసుకుంటే ఇయన్నీ ఆఫర్‌లొస్తాయి. మీకేదొస్తుంది? సింగపూర్ టూర్ కూడా పెట్టుకుంటే సింగపూర్ టూర్ వస్తుంది. గోవా టూర్ వస్తుంది. క్యాష్ అవార్డ్ వస్తుంది. అదే విధంగా మీకొచ్చింది ఈ న్యూ జాయినింగ్ మీద ఇంట్రో ఇన్‌కమ్ వస్తుంది. అదే విధంగా మీ అందరికీ కూడా ఈ యొక్క సక్సెస్ రేట్ కూడా వస్తుందని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. గోవా టూర్ కూడా మీకొచ్చింది. కంటిన్యూ చేస్తే ఆఫర్ ఉంది. దాన్ని మనం ప్రణాళిక రచించుకోవాలి. తెలియకపోతే 1, 10 సార్లు మన దగ్గర వచ్చింది. మన అప్లైన్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసుకోవాలి. లేదంటే జూమ్ మీటింగ్‌లో డిస్కస్ చేసుకోవాలి. ఆలస్యం అనేది చేయకూడదు. ఆలస్యం చేశామా, ఈ మంత్ అయిపోయిందా, రేపు నెలలో మనం ఎటువంటి పరిస్థితిలో చేయలేం. ఎందుకు చెప్తున్నా ఆ మాట అంటే, ఒకేసారి మనం 25 టికెట్లు పర్చేజ్ చేయలేం సింగపూర్ టూర్‌కు. ఈ నెలలో మనం వచ్చింది డివైడ్‌గా చేసుకొని 15 కిట్లు మీకు నచ్చిన కిట్లు మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీరందరూ కూడా నెక్స్ట్ మంత్ 10 కిట్లు ఈజీగా ఉంటుంది. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బులతోనే మనం వచ్చింది 15 కిట్లు మనం పెట్టి 1,20,000 పెట్టుబడి పెట్టామంటే దాని స్టాక్ వచ్చే లోపల 7 డేస్ పడుతుంది. ఆ 7 డేస్ లోపల మళ్ళా మనొచ్చింది మనకు స్టాక్ అమ్ముకొని నెక్స్ట్ కటాఫ్ మళ్ళీ లోపల వచ్చింది ఆ డబ్బుని రొటేషన్ చేయొచ్చు. ఆ విషయం మనందరం కూడా మర్చిపోతున్నాం. దాని గురించి ఆలస్యం చేస్తున్నాం. ఆలస్యం చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా మళ్ళీ చెప్తున్నా మీకు మన కటాఫ్ సెకండ్ కటాఫ్ వచ్చింది. కేవలం ఇంక 3 డేస్ మాత్రమే ఉంది. ఆదివారం, సోమవారం, మంగళవారం 30 తారీఖు సెల్ఫ్ ఏ బిజినెస్ పాయింట్‌లకు కో ఎన్ఎం కిట్ అండ్ డ్రాప్ ఉంది. మంత్ పరంగా చూసుకున్నప్పుడు అదొక 12, ఇదొక 13 రోజులు. 15 రోజులు మాత్రమే ఉంది. అంటే ఈ మంత్ మనకొచ్చింది జూన్ మంత్ ఆల్రెడీ కూడా మనకు 15 డేస్ అయిపోయింది. కానీ 15 డేస్ మనం సమయం వేస్ట్ చేశాం. ఇక్కడికైనా నిద్ర మేలుకొని ఆలస్యం చేయకున్నా ఈ 15 రోజులు మనం అందరం కూడా త్రికరణశుద్ధితో ఆత్మవిశ్వాసంతో ప్లాన్ చేయండి. అందులో ఈ 3 రోజులు కూడా చాలా ఇంపార్టెంట్. మనకెందుకంటే ఈ కట్ ఆఫ్ సెకండ్ కట్ ఆఫ్‌కి మన కో ఎన్ఎం కిట్ నుంచి ఎక్స్ట్రా డ్రాప్ ఉంది ఫ్రీగా. దాన్ని పొందడానికి చేయండి. ఆలస్యం చేయకుండా చేయాలి సార్. ఎప్పుడు కూడా మనం వచ్చింది ఒక టార్గెట్‌ను ముందుగానే ప్రిపేర్ అయినామంటే ఆటోమేటిక్‌గా చేయవచ్చు. రేపు చేయాల్సిన పని ఈరోజే చేయాలి. పోస్ట్‌పోన్ చేయకూడదు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసినామంటే మనము ఈ విధంగా దీన్ని పాజిటివ్‌గా మలుచుకోగలిగామంటే మనం 100% సక్సెస్ అవుతాము. సక్సెస్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. ఫెయిల్యూర్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. కష్టపడి పని చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్‌లోకి వైబ్రేషన్ సహకరిస్తుంది. ప్రకృతి సహకరిస్తుంది. మన మైండ్‌లో ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండాలి. ఏ పనైనా కూడా ఆలస్యం చేయకూడదు. ఖచ్చితంగా వచ్చింది రేపు పని ఈరోజే చేయాలి. అదే విధంగా సాయంత్రం పని ఈరోజు మార్నింగే చేయాలి. పోస్ట్‌పోన్‌మెంట్ ఉండకూడదు. సమయం తిరిగి రాదు. అదే విధంగా మీకొచ్చింది ఆఫర్‌లు తిరిగి రావు. క్యాష్ బ్యాక్ అన్నీ తిరిగి రావు. ఎప్పుడు ఈ అవకాశానికి తగ్గట్టుగా మనం ప్లాన్‌లు రచించుకోవాలి. ఫస్ట్ పాయింట్ మనం చేస్తున్న పొరపాటు దీంట్లో మనం పాజిటివ్‌గా మలుచుకొని మనం చేయగలిగామంటే 100% మనందరం కూడా సక్సెస్ కావద్దు. ఏ పని కూడా ఆలస్యం అనేది చేయకూడదు సార్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరైతే ఈ ఆలస్యం చేయకుండా పాజిటివ్‌గా మలుచుకుంటామో మనం అందరం కూడా సక్సెస్ అవుతాం. దీనికి క్వైట్ ఆపోజిట్‌గా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సక్సెస్ కావాలన్నా మనమే కారణం. ఫెయిల్యూర్ కావాలన్నా మనమే కారణం. చాయిస్ ఫర్ యూ ఓన్లీ. సెకండ్ అండి ఆత్మవిశ్వాసం లేకపోవడం. ఎందుకంటే మన మైండ్ సెట్ అంతా కూడా ఎట్లుంటుందంటే, ఓయమ్మ! సింగపూర్ టూరా? రూ. 8,000 కిట్టా? 25 కిట్లా? మనం రూ. 2,00,000 అని మనము ఎప్పుడు కూడా గానీ నెగెటివ్ థాట్‌లోకి ఎళ్ళకూడదు.
ఎందుకు నేను చేయకూడదు? ఎందుకు మనకొచ్చింది 25 మంది పేషెంట్‌లు పెట్టుకోకూడదు? మనకు రకరకాల ఎందుకు సబ్జెక్ట్ నేర్చుకోకూడదు? అని మనం వచ్చింది ఆత్మవిశ్వాసం వచ్చింది. మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకు నేను చేయకూడదని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనకు సమయం ఉంది. ఈ నెల 15 రోజులుంది. రోజుకొక కిట్టు, ఒక కిట్టు, ఒక కిట్టు మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, రిలేటివ్ అందరికీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారు. మీ అందరికీ కూడా స్పష్టంగా తెలుగు కేటలాగ్‌లో మొత్తం అన్నీ కూడా కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఏ కాంబినేషన్ ఏమేమి ఇస్తామని. దాంట్లో మనకు తెలిసిన పేషెంట్‌లు అన్నీ కూడా డివైడ్ చేసుకొని రోజుకొక కిట్ చొప్పున, ఒక కిట్ చొప్పున మీరు ప్లాన్ చేస్తే, ఈ 15 రోజుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో మీరు పని చేస్తే, ఖచ్చితంగా మీరొచ్చింది సీనియర్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళు సింగపూర్ టూర్‌కి ప్రమాణం తీసుకుంటే క్యాష్ అవార్డ్ వస్తుంది. గోవా టూర్‌కి ఎలిజిబుల్ అవుతారు. న్యూ జాయినింగ్ వస్తుంది. కొత్త మీద ఎఫర్ట్ వస్తుంది. అన్నీ కూడా మనకి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మన మైండ్‌కి సార్ ఏదైతే మనం పాజిటివ్‌గా ఇస్తామో అది మాత్రమే మన పాజిటివ్ మైండ్‌లో కూర్చుంటుంది. మనం ఖచ్చితంగా ఎందుకు చేయగలము? ఎందుకు చేయలేము? వాళ్ళేనా వెళ్ళేది, వాళ్ళేనా నాలెడ్జ్ అనేది మనం ఎప్పుడైతే మనం థింక్ చేస్తామో, మన మైండ్‌కి ఏదైతే మనం పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తామో మనం చేయొచ్చు. కానీ ఈ అపోహని మనం ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలంటే మనం వచ్చింది ఎప్పుడు కూడా గాని ఇలాంటి జూమ్ మీటింగ్‌లు కావచ్చు, మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, ఇన్స్పిరేషన్ కావచ్చు, అప్‌లైన్‌తో డిస్కషన్ కావచ్చు, పాజిటివ్‌గా థింక్ చేయాలి. మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా గాని మనం ఇన్‌పుట్ ఏది ఇస్తామో ఔట్‌పుట్ కూడా అదే వస్తుందండి. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరు చేయాలని ఆత్మవిశ్వాసంతో పని చేయండి. ఖచ్చితంగా మనం చేయొచ్చండి. వద్దనుకుంటే వద్దనుకోవచ్చండి. చేయొచ్చు. మన మైండ్ సెట్ అప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే మనం చేయొచ్చు. మనం ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసం ఉంటే మనం సక్సెస్ అవుతాం. ఆత్మవిశ్వాసం కోల్పోయినామంటే ఫెయిల్యూర్ అవుతాం. సక్సెస్ కావాలన్నా కూడా టైం పడుతుంది. ఫెయిల్యూర్ కావాలన్నా కూడా టైం పడుతుంది. కానీ సక్సెస్ కావాలన్నా 10 మందికి మనం చెప్పాలి. ఫెయిల్యూర్ కావాలన్నా కూడా 10 మందికి సమాధానం చెప్పాలి. అదేదో పాజిటివ్‌గా మలుచుకుంటే సక్సెస్ అనేటి మనము నచ్చినామంటే చెప్పగలిగామంటే మనం సక్సెస్ కాగలమండి. ఆత్మవిశ్వాసంతో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సెకండ్ పాయింట్. థర్డ్ వన్ అండి. మంచి మార్గదర్శకుడు లేనితనం, కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం, ఎన్ని ప్రయత్నించినా ఫలితం లేదు. ఇక్కడ మీకు పదే పదే చెప్తూనే ఉంటామండి. సరైన మీకిక మార్గదర్శి అంటే గైడ్ చేసే గైడ్. మీకు యాక్టివ్ అప్లైన్, సక్సెస్ అయిన అప్లైన్, అదే విధంగా టూర్‌కి వెళ్ళిన వాళ్ళు గావచ్చు, అదే విధంగా సక్సెస్ అయిన వాళ్ళు గావచ్చు, అదే విధంగా ఎవరైతే మీకు సూపర్ అప్లైన్ ఎవరైతే ఉంటారో యాక్టివ్స్ వాళ్ళ పైన మంచి మార్గదర్శి మనం ఎన్నుకోవాలి సక్సెస్ కావాలి అంటే. ఎందుకంటే మీకు ఏవైనా చెప్పడం జరిగింది. రోజుకొక పేషెంట్ చొప్పున, ఒక పేషెంట్ చొప్పున మీరు ప్రణాళిక రచించుకోండి. ₹8000 అనేది సింగపూర్ టూర్‌కి పెద్ద కష్టమేమి కాదు. మీరొచ్చిందే దాన్ని 2 నెలలుగా డివైడ్ చేసుకోండి. మీరు పార్ట్ వైస్ డివైడ్ చేసుకోండి. వాళ్ళకి 5,500గా ఇచ్చేసేయండి. రోజుకొక్కటి ప్రామాణికంగా తీసుకోండి. మీకు తెలిసిన పేషెంట్‌కి రోజుకు 10 మందికి షేర్ చేయండి. 10 మంది చేస్తే మీకు ఖచ్చితంగా ఇది 2 కిట్లు వస్తాయని పదే పదే చెప్తున్నాం సార్. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఇది మనకు సబ్జెక్ట్ అనేది మనం అనాటమీ క్లాస్ చెప్పాం, ట్రైనింగ్ ఇచ్చాం, క్లాసులు చెప్పాం, తెలుగులో కంటెంట్ రెడీ చేసాం, తెలుగులో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చాం, అన్నీ మీకు చెప్తున్నాం. కానీ మీరు చెప్పే యొక్క మార్గదర్శిని పాజిటివ్‌గా మలుచుకుంటే మీరు సక్సెస్ అవుతారు. వద్దని నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ అవుతారండి. పాజిటివ్‌గా థింక్ చేసుకోవాలంటే తెలిసిన సబ్జెక్ట్ మనము 10 మందికి ఎందుకు షేర్ చేయకూడదు అని మనం ప్లాన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు మిత్రమా. 15 రోజులు సమయం ఉంది. ఈ రోజే ప్రణాళిక రచించుకోండి. రోజుకు మనకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఖచ్చితంగా మీరు మైండ్‌లో నేనెందుకు సింగపూర్ టూర్ చేయకూడదు, రోజుకొకటి ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని మైండ్‌లో ఫిక్స్ చేసుకొని రోజుకు 10 మంది చొప్పున మీరు ప్లాన్ చేస్తే ఖచ్చితంగా 2 లేదా 1 పక్కా వస్తుంది. ఒకటైనా మీకొచ్చే నష్టం ఏం లేదు. ఒక కిట్ అమ్మితే మీకొచ్చింది పాకెట్‌లో డబ్బులొస్తుంది. అదే విధంగా మీ అందరికి కూడా ఎంఆర్‌పీ పరంగా చూసుకున్నప్పుడు మీకు రూ. 24,000 మీకొచ్చింది వర్త్ ప్రొడక్ట్ వస్తుంది. మీరు 1+1 అమ్మినా కూడా మీకు రూ. 4,000 లాభం వస్తుంది. ఒక కొత్త పర్సన్ జాయిన్ చేస్తే మీకందరిని ఇంట్రో ఇన్‌కమ్ కూడా మీకొచ్చింది రూ. 750 వస్తుంది. అదే విధంగా 5 మందిని యూనిట్‌గా తీసుకుంటే కట్ ఆఫ్ ప్రైస్ మీకొచ్చింది మరొక 2,000 అదనంగా వస్తుంది. ఎందుకు చేయకూడదో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని చేస్తే ఖచ్చితంగా ఈ మార్గదర్శనం ప్రకారం ప్లాన్ చేశారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ కాగలరు. ఎందుకంటే సరైన గైడెన్స్, అవగాహన చేసుకునే విధానం, సరైన మనకొచ్చింది ఎందుకు మీకు ఆ మాట చెప్తున్నానంటే, మీకు అన్నీ కూడా ప్రాపర్‌గా మేమొచ్చింది జూమ్ మీటింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చాం. అదే విధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పాం, కాంబినేషన్ చెప్పాం, ప్రొడక్ట్ వర్క్ చెప్పాం. అన్నీ చెప్పిన తర్వాత కూడా మీరు ప్రమోట్ చేసుకునే విధానం తెలియకపోతే మీరు ఫెయిల్యూర్ అవుతారు. ఇక్కడ నెగ్లిజెన్సీ ఎక్కువ కనపడుతుందని నాకు బాగా అర్థమవుతుందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే, పదే పదే చేస్తున్నటువంటి రేపు నెల చేద్దాం, వచ్చే నెల చేద్దాం ఇట్లా అని కూడా అంటే మనకొచ్చింది మళ్ళీ వచ్చింది ఆ సమయం తిరిగి రాదు. మనకొచ్చింది మళ్ళీ అంత ఓపిక మనకుండదు. అదే విధంగా సమయం తిరిగి రాదు. అదే విధంగా ఇప్పుడున్న పేషెంట్ మళ్ళా బాడీ కూడా సహకరించదు. సమయం తిరిగి రాదు. కాబట్టి ఇప్పుడే గైడ్ ఆఫ్ యాక్షన్‌లో మనందరికీ కూడా మంచి మార్గదర్శిక అదే విధంగా సక్సెస్ అయిన పీపుల్ యొక్క
గైడ్ లైన్స్ అన్నీ మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా మనకొచ్చింది ఈ యొక్క నెట్వర్క్‌లో సక్సెస్ కావచ్చండి. ఫోర్త్ పాయింట్, ఇది చాలా మందికి నెట్వర్క్ లేకపోవడం, ఒంటరిగా ఎదుగుదలను కూడా ఒక పెద్ద భ్రమండి. ఎందుకంటే మీకు పదే పదే చెప్తుంటాను సార్. నెట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నెట్ వర్క్ అంటే ఖచ్చితంగా ఈ యొక్క 25 కిట్లు కూడా ఒకే పర్సన్ చేయాలంటే కష్టం. మీరు ఎవరైతే ఉంటారో టీమ్‌లో ఉన్న వాళ్ళ యాక్టివ్ పీపుల్‌ని ఈ విధంగా మీరు చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. నెట్వర్క్‌ని బిల్డ్ చేయడం మనం చేయాల్సిన పని. ఎందుకంటే ఒక పేషెంట్‌ని మనం ఇవ్వగలిగామంటే వాళ్ళకి రకరకాలైనటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్ అందరూ ఉంటారు. వాళ్ళకి ఇదే ప్రమోట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా చేసుకొని వాళ్ళకి 25, 25, 25 చేస్తే ఖచ్చితంగా 25 చేసినందుకు మాత్రమే సక్సెస్ అవుతాం కాబట్టి వాళ్ళ ద్వారా ఒక కిట్టు, వాళ్ళ ద్వారా ఒక కిట్టు, వాళ్ళ ద్వారా ఒక కిట్టు 25 మంది ద్వారా 25 కిట్లు చేయగలిగారంటే ఈజీగా ఈ యొక్క సక్సెస్ కావచ్చు. ఎందుకంటే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త టీమ్‌ని క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ కూడా మీకు కొత్త టీ కొత్త వాళ్ళ పైన ఇన్‌కమ్ ఇస్తూనే ఉంది. ఎందుకు ఇస్తుందంటే కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు బిల్డ్ కావాలి, కొత్త వాళ్ళు రిఫ్రెష్ కావాలి, కొత్త వాళ్ళు వస్తూనే ఉండాలనే ఉద్దేశ్యంతో అంటే నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక వ్యక్తే 25 కిట్లు గాని, అదే విధంగా అన్నీ చేయాలంటే కష్టం కాబట్టి టీమ్ అనేది తీసుకొని నెట్వర్క్‌ను పెంచుకుంటా పోయే కొద్దికి ఆటోమేటిక్‌గా ఈ యొక్క యజ్ఞంలో మనం ముందవుతామండి. ఈ నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. అదే విధంగా నీకు పదే పదే చెప్తూ ఉంటాను. 100 కిలోల బస్తాను ఒకరే మోయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అదే విధంగా 10 మంది ఉండగలిగారంటే మనకొచ్చి తలా ఒక 10 కిలోలు, 15 కిలోల బరువు అవలీలగా మోయొచ్చు. ఇది నెట్వర్క్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్, బిజినెస్, అప్‌లైన్, డౌన్‌లైన్, కంపెనీ అందరూ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేసుకుంటే, నెట్వర్క్ బిల్డ్ చేస్తే, ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే ఆటోమేటిక్‌గా ఈ నెట్వర్క్‌ని బిల్డ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైతే నెట్వర్క్‌ని బిల్డ్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎప్పుడో సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఎదుగుతారండి. ఈ నెట్వర్క్ అనేది చాలా మందికి నాకు టీమ్ లేదు, నాకు టీమ్ ఎవరికీ టీమ్ ఉండదండి. మనమే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే లీడర్‌లుగా మనకు ఉన్న విషయాలు వాస్తవాలను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరిని రోజుకొక్కరు రానిలే మనకొచ్చే నష్టమేం లేదు. 30 రోజులు కష్టపడి పని చేస్తే ఏ టీమ్‌లో 15 మంది, బి టీమ్‌లో 15 మంది మనకొచ్చింది. లీడర్ క్రియేట్ చేయండి. మనకొచ్చే నష్టం ఏం 400 బిజినెస్ పాయింట్ చేసినా చాలా మనకొచ్చే నష్టం ఏం లేదు. కొత్త వాళ్ళకి క్రియేట్ చేయండి. నెట్వర్క్‌ని బిల్డ్ చేయండి. నెట్వర్క్ సక్సెస్ చేసినప్పుడు మాత్రమే పోతుంది. ఎందుకంటే మీకు అందరికీ పదే పదే చెప్తూ ఉంటానండి. మీకు బిల్ గేట్ పరంగా చూసుకున్నప్పుడు అతను నెట్వర్క్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు నెట్వర్క్ మార్కెట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు 1200 మందికి చెప్పాలని ప్లాన్ చేసుకున్నప్పుడు అతను వచ్చిన లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే స్టార్టింగ్‌లోనే 950 మంది నో అన్నారు. 35 మంది చూద్దాంలే అన్నారు. సీరియస్‌గా చేసింది 12 మంది మాత్రమే. ఇప్పుడు అతను వచ్చింది బిల్ గేట్ ఒకప్పుడు ప్రపంచ బిలియనర్ అండి. మనం కూడా అంతే. మీకు పదే పదే చెప్తూ ఉంటాం. లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని మనకు తెలిసిన ఫ్రెండ్స్, రిలేటివ్ అందరిది కూడా వాళ్ళు ప్రమోట్ చేయగలిగామంటే, నెట్వర్క్ పెంచుకోగలిగామంటే మనం సక్సెస్ అవుతాం. కానీ ఈ విషయంలో అందరూ కూడా చాలా వెనకబడి ఉన్నారు. ఏమన్నా పడితే నాకు టీమ్ లేదు. టీమ్ ఎవరికీ ఉండదండి. ఒక్క లీడర్ చాలు. వాళ్ళ ద్వారా అదే డూప్లికేషన్ చేయండి. వాళ్ళ ద్వారా 1 పెంచుకుంటూ పోతారు. అదే విధంగా మీకు చెప్తూనే ఉంటాం. జూమ్ మీటింగ్ కూడా ఈరోజు మీరు ఒక్కరిని ఇంట్రొడ్యూస్ చేయండి. వాళ్ళ ద్వారా 1 పెంచుకుంటా పోతే మీకు తెలియకనే 30 రోజుల్లో 30 మంది ప్రతి ఒక్క టీమ్ లీడర్‌లో కూడా మీకొచ్చిన జూమ్ మీటింగ్‌కొస్తారు. సబ్జెక్ట్ ఇంటారు. ఆటోమేటిక్‌గా ప్రమోట్ చేసుకుంటే మీరు సక్సెస్ అవుతారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నెట్వర్క్ అనేది మన చేతుల్లో ఉంది. నెట్వర్క్ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏ టీమ్‌లో ఖచ్చితంగా కొత్త వారిని ఒకరిని, బి టీమ్‌లో ఒకరిని 400 బిజినెస్ పాయింట్లు కావచ్చు, కొత్త పర్సన్ కావచ్చు, వాళ్ళే లీడర్‌లుగా తయారయ్యి జూమ్ మీటింగ్ విషయంలో కూడా చూసుకుంటే మీరు కొంచెం నెట్వర్క్‌ను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే మీరు 1000 మంది వచ్చినా సబ్జెక్ట్ ఒకటే, ఒకరొచ్చినా సబ్జెక్ట్ ఒకటే. ఎంతమందైతే మీరు ఎక్కువ మంది పిలుచుకోగలుగుతారో వాళ్ళు సక్సెస్‌ఫుల్ లీడర్‌గా ఎత్తారండి. నెట్వర్క్ అనేది లేకపోవడం, అదే విధంగా ఒంటరిగా చేయడం భ్రమలో ఉండదండి. ఎందుకంటే ఒంటరిగా ఎప్పుడూ చేయలేరు. ఖచ్చితంగా మనందరం కూడా నెట్వర్క్‌ను బిల్డ్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఇది మనం అందరం కూడా చేసుకోవాలండి. నెక్స్ట్ పాయింట్ ఫిఫ్త్ వన్, సహనం లేకపోవడం. ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆపేస్తాం. ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నానండి. ఈ నెట్వర్క్‌ను మనం సక్సెస్ కావాలంటే ఓపికుండాలా, తీరికుండాలా, కోరికుండాలా, కనపడాలి, వినపడాలి, నిలబడాలి. ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్. సహనం లేకపోతే నెట్వర్క్‌లో సక్సెస్ కాలేం. ఓపిక లేకపోయినా, తీరిక లేకపోయినా, కోరిక లేకపోయినా కనపడాలి, వినపడాలి, నిలబడాలి. ఒక గోల్ మనం అనుకున్నప్పుడు దాన్ని యజ్ఞంలాగా మనం భావించి సీరియస్‌గా మనం ప్లాన్ చేసి చెవిటోడిలాగా అన్ని ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఆటుపోట్లు వదులుకొని ఖచ్చితంగా నో, నో అన్నా గూడా దాన్ని అచీవ్ చూడడము. అదే విధంగా ఎంత అవమానాలు పడినా గూడా ఎక్కడైతే మీకు అనుమానంతో బిజినెస్ స్టార్ట్ అవుతుందో కొన్ని అనుమానాలు,
అవమానాలు, ఎక్కడైతే అనుమానం, అవమానం అక్కడే మనం సన్మానించడం సక్సెస్ అయిన తర్వాత ఆ విషయం మనందరం కూడా మర్చిపోతున్నాం. కానీ ఈ పొద్దొచ్చిందే మనం ఇద్దరు చెప్తే నో, నో అంటే మనం బాధపడిపోతున్నాం. అదే విధంగా కొంచెం చీ చేయండి అంటే మనం అవమాన పాల్పడుతున్నాం. అదే విధంగా ఎక్కడైతే మీకు అనుమానం, అవమానించబడతామో అక్కడే మనం సన్మానించబడతాం. నెట్వర్క్‌లో అది బ్రహ్మానందం. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సహనం చాలా ఇంపార్టెంట్. సహనంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సక్సెస్‌ఫుల్‌గా ఎదగడానికి దోహదపడుతుంది కాబట్టి ఏ పని కూడా గుర్తుపెట్టుకోండి. మధ్యలో ఆపకూడదు. ఖచ్చితంగా మనమే చేయాలి. ఎందుకు సక్సెస్ కాకూడదు? ఎందుకంటే మేజర్‌గా నెట్వర్క్‌లో సహనం లేకపోవడం చాలామంది నెట్వర్క్‌లో సక్సెస్ లేకపోతుందండి. ప్రధాన కారణం ఏందంటే అండి, ఈరోజు ఒక కంపెనీ, రేపు ఒక కంపెనీ, ఈరోజు ఒక ప్లాన్, రేపు ఒక ప్లాన్ మనం ప్లాన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకి ఎప్పటికైనా ప్రమాదమే. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే నెట్వర్క్‌లో సహనం చాలా ఇంపార్టెంట్. ఎప్పటి వరకంటే ఎవరైతే సక్సెస్ పీపుల్ మీ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాపర్ సక్సెస్ గైడెన్స్ తీసుకొని, షార్ట్‌కట్లు నేర్చుకొని, మనం సహనంతో నేర్చుకొని, మనం ఉన్న మనం నేర్చుకోవాలి. మన టీమ్ నేర్పించాలి. సహనం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారండి. ఈ సహనం చాలా ఇంపార్టెంట్. చాలామంది మేజర్‌గా నెట్వర్క్‌లో సహనం లేకపోవడం 100కి 99% సహనం లేని వ్యక్తులు నెట్వర్క్‌లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే చాలామంది నెట్వర్క్ అంటే అపోహ కారణం ఏందంటే సహనం లేకపోవడం. ఈరోజే మనం కోటీశ్వరుడు అవ్వాలా, ఈరోజు ఈరోజు మనము వేలు వేలు డబ్బులు వచ్చేయాలా, ఈరోజు వచ్చింది నేను లక్షాధికారి కావాలా, కోటీశ్వరుడు కావాలా భ్రమలో ఉన్న వాళ్ళంతా ఎప్పటికీ సక్సెస్ కారండి. సహనం ఈ రోజు వేసిన విత్తనం మహావృక్షం పడడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. ఆ సమయాన్ని మనకు సహనంతో ఉండగలిగి ఓపిక, తీరిక, కోరిక కనపడాలి, నడపడాలి. ఎవరైతే తుది తప్పకుండా పాటిస్తారో సహనంతో ఖచ్చితంగా ఇది ఒక కంపెనీతో కావచ్చు, కంపెనీ బాగుంటే మనం బాగుంటాం, అప్లైన్ బాగుంటే మనం బాగుంటాం, టీం బాగుంటే మనం బాగుంటాం. ఈ 3 రిలేషన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఎవరైతే సహనంతో ఉంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్‌ఫుల్ లీడర్ అవుతారండి. ఎందుకంటే మనం చేస్తుంది ఇక ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్ అనుకోవాలి. కంపెనీని ఎటువంటి పరిస్థితిలో కూడా ఇబ్బంది పెట్టకూడదు. కంపెనీ ఎటువంటి విధంగా మనం ప్రోత్సహించాలి. కంపెనీ మందని ఫీల్ కావాలి. అప్లైన్ బాగుండాలి. మన టీం వాళ్ళు బాగుండాలి. మ్యూచువల్ అండర్‌స్టాండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మనముగా ఎదగడానికి, మనం నమ్మిన వాళ్ళు ఎదగాలి, మన టీమ్ సభ్యులు ఎదగాలి అని ఎవరైతే ప్రోత్సహిస్తారో, ఎవరైతే సహనంతో ఉంటారో వాళ్ళు మాత్రమే నెట్వర్క్‌లో సక్సెస్ అవుతారండి. కాబట్టి ఖచ్చితంగా సహనాన్ని ఖచ్చితంగా మనం ఉండాలి. సహనంతో ఎవరైతే వెలగాలి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, చేయాలని మీరు స్టోటోన్ లాగా కళ్ళెమేసుకొని ఖచ్చితంగా నేను ఎందుకు సక్సెస్ కాకూడదు, ఖచ్చితంగా నేను ఎందుకు ఈ గోల్ అచీవ్‌మెంట్ కాకూడదు, ఎందుకు ఈ నెలలో అచీవ్‌మెంట్ కాకూడదు, ఎందుకు నేను బెస్ట్ లీడర్‌గా కాకూడదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, మనం అన్నీ పాటించగలిగామంటే 100% ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. ఇది మనం అండర్‌లైన్ చేసుకోవాలి. సహనం చాలా ఇంపార్టెంట్. సహనం ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా పాజిటివ్ థింక్ ఉండాలి. చోటుని మాగా కళ్ళెం వేసుకొని మనం చేయాలి. ఖచ్చితంగా సక్సెస్ కాగలం ఆత్మవిశ్వాసంతో ఉంటే మనం సక్సెస్ అవుతామండి. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, నిరంతరం నేర్చుకోవడం విఫలమవ్వడం, మారుతున్న కాలం మనము మారాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు కూడా కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. నిరంతరం కొత్త టాస్క్ తీసుకోవాలి. కొత్త కొత్త ఆలోచనతో, కొత్త ఒరవడికతో మనం ఎప్పుడైతే ముందు ఆలోచన మనం వెళుతామో అప్పుడు మాత్రమే నెట్వర్క్‌లో సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈరోజు ట్రెండ్ మారుతుంది. మీ అందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అదే విధంగా మీ అందరూ కూడా పదే పదే చెప్తున్నాను. చాలామంది 30 రోజుల కాలంలో మనం వెయిట్ చేసే పరిస్థితి ఎవరు లేరు. ఎందుకంటే వీక్లీ పే ఔట్‌కి అందరూ కూడా అలవాటు పడ్డారు. ఈరోజు నేను ఎంత సంపాదించాను, ఈ వారంలో ఎంత సంపాదించాను, చాలా కొందరైతేనే ఈరోజు ఎంత సంపాదించానని మనం డైలీ వేజ్ లాగా ఉంటుందండి. అందుకే బ్రహ్మరథంలో అన్నటువంటి మన కంపెనీలో న్యూ ఇంట్రో వెల్‌నెస్ కిట్ ద్వారా మీకొచ్చిందే వీక్లీ పే ఔట్ కల్పిస్తున్నారు. ఈ వారంలో నేను ఎంత చేశానో నిరంతరం కొత్త కొత్త ఆలోచనలు, ఈ వారంలో నేను 10 మంది చేశాను, రేపు వారంలో 20 మంది ఎందుకు చేయకూడదు, వచ్చే వారం 40 మంది ఎందుకు చేయకూడదు, అలాగే పెంచుకుంటూ నిరంతరం నిత్య విద్యార్థిలాగా కొత్త ఆలోచనతో, కొత్త వరిగడితో మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ సబ్జెక్ట్‌ను మనకొచ్చిన మల్టిప్లికేషన్ చేస్తే మీకు తెలియకనే ఆటోమేటిక్‌గా ఎక్కడో సీఎం స్ప్రెడ్ అయిపోతుందండి. వీక్లీ పే ఔట్ వస్తుంది. మనకి ఈ యొక్క ఇంట్రో వెల్‌నెస్ కిట్ అనేది బ్రహ్మరథం. మనకి వీక్లీ పే ఔట్‌కు బూస్టప్. మన డబ్బులు లేకున్నా కూడా దాన్నే మల్టిప్లై చేయడానికి చాలా అద్భుతం. దాన్ని మనం ప్లాన్ చేయగలిగామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. నిరంతరం మనం ఎవరైతే ఖచ్చితంగా నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు జూమ్ మీటింగ్ రావాలి. రోజు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి. రోజు కూడా మనకు వచ్చింది కొత్త కొత్త టాపిక్‌లు వెళ్ళాలి. ఈరోజు ఈ ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి. నెట్వర్క్ స్కిల్ ఇవన్నీ నేర్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా నిత్య విద్యార్థిలాగా మనం ప్లాన్ చేయగలిగామంటే సక్సెస్ కాగలమండి. ఈ విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోవాలి. నిరంతరం కొత్త ఆలోచనతో అప్పటికప్పుడు టాస్క్ మారుతూ ఉంటుంది. అందుకే జూమ్ మీటింగ్ కూడా రోజు సబ్జెక్ట్ మారుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా జూమ్ మీటింగ్ మీద ప్రిపేర్ తీసుకోండి. లాస్ట్ వన్ అండి. ఇది చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. పాసివ్ ఇన్కమ్ తక్కువగా అంచనా వేయడం,
జీతాల మీద ఆధారపడితే సంపద కలదండి. ఎందుకంటే చాలా మందికి ఈ యొక్క ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది దానిపైన సరిగ్గా అవగాహన చేసుకోవడం. ఈరోజు నేను గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబ్ చేస్తే ఈ జీతం నాకు చాలు అనే భ్రమలో ఉండడం. అదే విధంగా ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ తెలియకపోవడం. అదే విధంగా 3 తరాలకు ఇన్‌కమ్ వచ్చింది ట్రాన్స్‌ఫర్ చేస్తానని తెలియకపోవడం. మనం దాన్ని చిన్నచూపు చూడడం. అదే విధంగా దానివల్ల నెట్‌వర్క్‌లో ఫెయిల్యూర్ అవుతున్నారండి. ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే మనం 2 పక్కల టీమ్ వెళ్తూ ఉండి మనం వచ్చింది రకరకాలైనటువంటి బిజినెస్ బాగా బిల్డ్ చేసిన తర్వాత మనం వచ్చింది అనివార్య కారణాల వల్ల ఎక్స్ అనే వ్యక్తి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీకి 3 తరాల వరకు ఇన్‌కమ్ ఈ భారతదేశ చరిత్రలోనే, ఈ ప్రపంచంలోనే పాసివ్ ఇన్‌కమ్ ఏదైనా ఇస్తున్నారంటే నెట్వర్క్ ఇండస్ట్రీ మాత్రమే. ఆ విషయం మనందరం కూడా మర్చిపోతున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం పరంగా చూసుకున్నప్పుడు ఒక వ్యక్తి చనిపోతే కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు. దాన్ని కారణ నియామకం అంటారు. అదే విధంగా నెట్వర్క్‌లో గాని అదర్ కంపెనీలో ఓన్లీ ఈ అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్‌లో మాత్రమే ఉంది. 3 తరాల వరకు చనిపోతూ ఉన్నా కూడా మీకు ప్యాసివ్ ఇన్‌కమ్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్న నామినీకి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ ఏకైనా ఉందని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మాత్రమే. మన బిజినెస్ బాగా రైట్ ట్రాయల్‌గా చేసుకుంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు 3 తరాల వరకు ఇన్‌కమ్ తీసుకోవడం. దానిపైన మన భ్రమ మనకొచ్చింది అనాలసిస్ చేసుకోవాలి. ఎందుకంటే వయసు మనకొచ్చింది తగ్గిపోయిందంటే మనం ఏ పనులు మనం చేయలేం. కానీ దాన్ని సృష్టించాలంటే ఈ పాసివ్ ఇన్‌కమ్ పైన అవగాహన చేసుకోకపోవడం, దీన్ని తక్కువగా అంచనా వేయడం, ఈ నెలలో నాకు 20,000 జీతం చాలు, 50,000 వస్తే చాలని మనం భ్రమలో ఉండం. ఎందుకంటే మనందరం కూడా చేస్తున్న మేజర్ పొరపాటు ఏందంటే ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి ఎలా వస్తుంది? ఎలా చేసుకోవాలి? 3 తరాలు ఏ విధంగా వస్తుందో అని మన ఆత్మ పరిశీలన చేసుకొని యాక్టివ్‌గా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర కూర్చొని కావచ్చు, మనం అవగతం చేసుకొని కావచ్చు, డైలాగ్ సేయింగ్ నామ్స్ కావచ్చు చూసుకొని మనం ప్లాన్ చేయగలిగామంటే 100% ఈ యొక్క ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి మనం తెలుసుకోగలిగామంటే 100% సక్సెస్ అవుతామండి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సక్సెస్ ఫార్ములాలన్నీ కూడా పాటించి ఖచ్చితంగా ఈ పొరపాట్లు ఏమి లేకున్నా మనం ఏమార్పాటు లేకున్నా చేయగలిగామంటే సక్సెస్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. ఫెయిల్యూర్ కావాల్సిన చాలా మంది ఏమంటారంటే ఈయన మాత్రమే సక్సెస్ అయినాడు. ఆయన మాత్రమే సక్సెస్ అయినాడు. లక్కు కాదండి ఇక్కడ. ఇక్కడ ఎవరైతే కష్టాన్ని నమ్ముకొని నిరంతరంగా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, ఎవరైతే కొత్త ఆలోచనలతో, కొత్త ఒరవడికతో, ఎవరైతే పాజిటివ్ మైండ్‌తో పనిచేస్తారో వాళ్ళే సక్సెస్‌ఫుల్ లీడర్‌గా అవుతారు. కానీ చాలామంది నెట్వర్క్‌లో ఫెయిల్ ప్రధాన కారణం ఏందంటే ఈ 7 పొరపాట్ల వల్ల. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏందంటే ఈరోజు వచ్చిందే మనం ఈ ట్రెండ్ ఫాలో అవుతాం. రేపు మళ్ళీ ట్రెండ్ మారుస్తాం. అదే విధంగా మనకొచ్చిందే ఈరోజు ఒక ప్లాన్ చెప్పింటాం. రేపు మళ్ళీ ఇంకో ప్లాన్ చెప్తాం. ఎప్పుడైతే లీడర్‌కొచ్చిందే స్టెబిలిటీ లేకపోవడం, అదే విధంగా నిరంతరం వచ్చిందే మనం సాధన లేకపోవడం, ఆలస్యం చేయడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, మంచి లీడర్‌షిప్‌లో మీరు ఎన్నుకోలేకపోవడం, సరిగ్గా నెట్వర్క్ లేకపోవడం, సహనం లేకపోవడం, నిరంతరం నేర్చుకోలేకపోవడం, అదే విధంగా ప్యాసింగ్ తక్కువగా అంచడం. ఈ 7 కారణాల వల్ల మనం సక్సెస్ కావాలన్నా, ఫెయిల్యూర్ కావాలన్నా మన చేతుల్లోనే ఉంది. దీనికి ఎవరు బాధ్యులు కాదు. కాలము కాదు. సక్సెస్ కావాలన్నా మన చేతుల్లో ఉంది. ఫెయిల్యూర్ కావాలన్నా చేతం ఉంది. కానీ చాలామంది అంటూ ఉంటారు నాకొచ్చింది నెట్వర్క్ అంటే ఫ్యాషన్ కాదండి. ఫ్యాషన్ లాగా దానిలాగా పని చేయాలి. అదే విధంగా నిరంతరం నిత్య విద్యార్థిలాగా నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా క్రమబద్ధంగా మనం 5 మందిగా, 10 మందిగా ప్లాన్ చెప్పాలి. నిరంతరం వచ్చింది మన టీమ్ లేని వయసు అందని చెప్తున్నాను. ఎవరికి టీమ్ పుడతానో రాదండి. మనం వచ్చింది ఎప్పుడైతే కొత్త ఆలోచనలతో 400 బిజినెస్ పాయింట్ చేసే వాళ్ళు మీరు ప్లాన్ చేసుకున్నా చాలండి. ఒక్క రోజు కూడా మీకొచ్చింది ఏ టీమ్‌లో గాని, బి టీమ్‌లో గాని లేదంటే ఒక్కరు చాలు 400 బిజినెస్ పాయింట్ చేసే వాళ్ళను 30 రోజుల్లో మీరు చేయగలిగారంటే 12,000 బిజినెస్ పాయింట్‌లొస్తాయి. అంతకన్నా ఏం గావాలి? అలాగే మీరొచ్చింది 30 మంది లీడర్లు క్రియేట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ 10% తీసుకున్నా గూడా ముగ్గురు లీడర్‌లొస్తారు. అలాగా మీరొచ్చింది ఈ నెల ప్రకారము, సంవత్సరం ప్రకారం మనం కాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీగా మనం డబ్బులు ఎర్న్ చేయొచ్చు. కానీ చాలామంది మనం వచ్చింది పెద్ద లీడర్‌లు మేము. మాకు నెట్వర్క్‌లో ఇంత అనుభవం ఉంది. నేను డైరెక్టర్ అయినా, ప్రెసిడెంట్ క్లబ్ అయినా, చైర్మన్ అయినా, నేను సిల్వర్ చైర్మను, నేను బ్రాంచ్ చైర్మను, నేను డైమండ్ చైర్మన్ అనే ఓన్లీ పేరుకు మాత్రమే ఉంటుంది గానీ, ఎవరైతే నిరంతర ప్రక్రియ కొత్త ఆలోచనతో ఎవరైతే క్రమబద్ధంగా కొత్త బ్లడ్ వస్తూ ఉంటుందో, కొత్త ఆలోచన ముందుకెళ్తామో వాళ్ళు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా ఎదుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సక్సెస్ ఫార్ములాలు 7 కూడా మీరు పాటించి మీరు చేయగలిగారంటే నంబర్ 1 లీడర్‌గా ఎదుగుతాడు. ఈ భారతదేశ చరిత్రలో పాసివ్ ఇన్‌కమ్ ఇస్తుంది ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. ఈ నెట్వర్క్‌లో కాంపిటీషన్ లేని బిజినెస్ ప్రతి ఒక్కరికి వాంటెడ్. మన గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే సెకండరీ ఆదాయం చాలా అవసరం. ఎందుకంటే నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్ని ధరలు పెరిగిపోతున్నాయి.
కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క నెట్వర్క్ను సక్సెస్ కావడానికి సన్నద్ధమైతే చేయి కలిపితే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మన దగ్గర సింగిల్ ఎంపీ డబ్బులు లేకన్నా కూడా ఓన్లీ కస్టమర్ బేస్ నోటి మాట ద్వారా మనం 10 మందికి వచ్చింది 5,000 రూపాయలకి ప్రమోట్ చేసుకొని మనం వచ్చింది 5,000 మనకు వచ్చింది 10 మంది క్రియేట్ చేస్తే మన దగ్గర ఎవరైతే డబ్బులు లేకన్నా కూడా 15,50,000 రూపాయలతో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళ ద్వారా మనకు వచ్చింది ఈ యొక్క స్టాక్ పాయింట్ ఇవ్వచ్చు. అదే విధంగా 100 మంది అయితే మీకు వచ్చింది సూపర్ స్టాక్ పాయింట్ ఇవ్వచ్చు. 500 మందికి ఇట్లు ప్రమోట్ చేసింది మాస్టర్ స్టాక్ పాయింట్ క్రియేట్ చేయవచ్చు. దానివల్ల మనకు ఇన్కమ్ వస్తుంది. ఈ విధంగా జనరేట్ చేస్తే ఇంటింటికి ఉపాధి ఇవ్వచ్చు, ఇంటింటికి సక్సెస్ ఫార్ములా పాటించవచ్చు. ఈ విషయాలను తెలుసుకొని మనం పాజిటివ్ మైండ్తో వెళ్ళగలిగామంటే 100% సక్సెస్ కాగలమండి. ఇది అండి ఈరోజు టాపిక్. అందరికీ థ్యాంక్ యూ.